హక్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాల డ్రామా, సోషల్ పిక్చరు, యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా నవంబర్ 7వ తారీఖున విడుదలైంది. దీనికి పోటీగా వచ్చినటువంటి సినిమాలు ఏంటంటే జెస్సీ వెడ్స్ జెస్సీ అనేటువంటి ఒక కామెడీ సినిమా వచ్చింది. తెలుగులో మాత్రం బోలెడు సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళము డబ్బింగ్లు అన్నీ కలిపి దాదాపు 20 సినిమాలు కొత్తవి. తర్వాత 15 సినిమాలు రన్నింగ్లో ఉండగా హైదరాబాద్ పరిస్థితి అంటే మొత్తం తెలంగాణ పరిస్థితిలో హక్కు సినిమా 35 సినిమాల మధ్యన రిలీజ్ అయింది. సో అయినా కూడా ఈ సినిమాకి హెచ్ఏక్యూ హక్ అంటే హక్కు అనే ఒక టైటిల్ తోటి వచ్చినటువంటి ఈ సినిమా షైజా బాను అనేటువంటి ఒక యువతి సుప్రీంకోర్టులో ఈ ట్రిపుల్ తలాక్ మీద ఏదైతే పోరాటం చేసిందో, ఆమె తీసుకొచ్చినటువంటి ఏదైతే ఒక సిస్టమ్ ఉందో, అంతకుముందు 2 మహిళలు పోరాడారు. వారు గెలిచిన తర్వాత ఈమె గెలిచినా కూడా ఈమె తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ది ఎన్నో మత విశ్వాసాలని కూడా ఛాలెంజ్ చేసి ముస్లిం పర్సనల్ బోర్డు లాంటి వాళ్ళని అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ముస్లిం మహిళలకు అందరికీ ఉపయోగపడేటువంటి ఒక చట్టం తీసుకురావడానికి ఆమె ఏదైతే కృషి సల్పిందో ఆ పోరాటమే ఈ సినిమా. సో ఇన్స్పైర్డ్ బై ద ల్యాండ్మార్క్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, హక్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ ఉమెన్స్ ఫైట్ ఫర్ హర్ రైట్స్ అండ్ జస్టిస్. షైజా బాను takes her husband Abbas Khan to court after he abandons her and their children, sparking a national battle over faith, women's rights and justice. ఇది మామూలు గృహ పోరాటం నుంచి జాతీయవాదం లాగా అయిపోతుందన్నమాట. ఇది యామి గౌతమ్ తెలుగులో మనకు గ్లామర్ డాల్గా తరుణ్ పక్కన కూడా కొన్ని సినిమాలు చేసినటువంటి ఈమె ఒక మహానటిగా అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన దగ్గర ఆధార్ శర్మ మొన్న తీసుకుంటే మనం కేరళ స్టోరీలో అద్భుతంగా నటించింది, మన తెలుగు నుంచి వచ్చిన సినిమా. అట్లాగే హీరోయిన్, అట్లాగే యామి గౌతమ్ ఇందులో అయితే అసలు క్యారెక్టర్లో ఒదిగిపోయింది. ముఖ్యంగా ఆమె పర్సనాలిటీ కూడా మధ్యలో ఒక మధ్య వయస్కురాలైనటువంటి యువతిగా ఆమె ఫిజిక్ కొంచెం లావుగా ఏ రకంగా ఉండాలో ఆ రకంగా, ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్కడ కూడా మీకు స్టార్టింగ్ ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇమ్రాన్ హష్మీ కూడా అద్భుతంగా సరిపోయాడు ఆ క్యారెక్టర్కి భర్తగా. ఆమె భర్తగా అబ్బాస్ ఖాన్ అనేటువంటి ఒక ప్రముఖ లాయర్గా, ఆ తర్వాత శేషా చెద్దా ఈమె తరఫున పోరాడిన లాయర్గా, ఆమె పేరు జైన్. జైన్ అనేటువంటి క్యారెక్టర్ అద్భుతంగా ఆమె పలికించింది. సో తర్వాత వర్టికా సింగ్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకి సుపర్ణ వర్మ డైరెక్టర్ కాగా జంగ్లీ పిక్చర్స్ తర్వాత విశాల్ మిశ్రా మ్యూజిక్తో జంగ్లీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి సందీప్ చౌతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఈ సినిమాకి రేటింగ్ ఉందో చెప్పుకుందాం మనం. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఒక నిజ జీవిత గాథని, ఒక టెంపో ఉన్న కథని, ఒక బర్నింగ్ టాపిక్ని తీసుకొచ్చేటువంటి సాహసం చేసినటువంటి నిర్మాతల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నేనైతే. పర్సనల్గా నాకు బాగా నచ్చింది ఈ సినిమా. सेक्युलरिज्म के नाम से हमें हमारे खिलाफ जा रहे हैं, हमारा नाक ज़मीन पे खींच रहे हैं. షైజా బాను సెక్షన్ 125 కేస్ అంటూ ఇమ్రాన్ హష్మీ చెప్పే డైలాగులు అన్నీ కూడా ఆలోచనదాయకంగా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి మనకి ఈ సినిమాలో. సో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి డైలాగులు, చాలా బాగున్నాయి డైలాగులు. ఇక ఈ సినిమా గురించి వస్తే ఫస్ట్ షైజా బాను తన పేరు గురించి చెప్తుంది. ప్రెషియస్. షైజా అంటే ఏంటంటే ప్రెషియస్ అంటే విలువైందని అర్థం. అయితే నా తండ్రి ఈ పేరు పెడితే ఆయన నన్ను కనడమే పాపం అన్నట్టుగా ఆయన దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళు కూడా ఆయన అవమానిస్తూ గోడల మీద ఆయనకి గద్దారని చెప్పి రాస్తున్నారని చెప్పి బాధపడే సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది. 400 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడి అతను కోర్టుకు లాగినటువంటి ఒక లాయరు తన యొక్క దుష్ట బుద్ధితోటి ఏ రకంగా అయితే కష్టపెట్టాడు ఆ పిల్లాన్ని, ఆ తర్వాత ఆమె ఏ రకంగా న్యాయ పోరాటం చేసి ముస్లిం మహిళలు లోపలే ఉండాలా అన్నటువంటి దాన్ని పక్కకు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఆమె పోరాడి భర్తతో కాదు, ఇది ప్రపంచంలో నా పిల్లలు సఫర్ అయినట్టు వేరే వాళ్ళ పిల్లలు కూడా సఫర్ కావద్దని ఒక సదుద్దేశంతో ఆమె చేసిన పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. సో చాలా అద్భుతమైనది ఇది. 125 సెక్షన్ సిఆర్పిసి కింద ఈ కేసుని బేలా జైన్ అనేటువంటి న్యాయవాది ఇంకొక ముస్లిం లాయర్ని కూడా హెల్ప్ తీసుకొని పోరాటం చేస్తాడు. ఫరీదా అనేటువంటి ఈమె తల్లి, హీరోయిన్ తల్లి, బాను తల్లి, తర్వాత ఆమె తండ్రి ఈమెకు సపోర్ట్ నిలబడతారు. 17 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్న ఈమె బాను
భర్త అంటే ఇష్టం ఉంటుంది ఆమెకి. సడన్గా నేను పాకిస్తాన్కి ఒక ల్యాండ్ పని విషయంలో పోతున్నానని చెప్పేసి 3 వారాల్లో వస్తానని చెప్పి పోయిన భర్త 3 నెలల తర్వాత ఒక ఆమెను తీసుకొని వస్తాడు అత్తతో పాటు. అదేంటంటే అత్త అంటుంది చాలా అత్యవసర పరిస్థితుల్లో ఈమెను చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి. ఇది 7 ఏళ్ల కింద జరుగుతుంది. అంటే 10 ఏళ్ల సంసార జీవితం తర్వాత వేరే వ్యక్తిని ఆమె పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి ఎక్కువ మాట్లాడేసరికి ఆమె పెళ్లిలో 2,000 ఇస్తే స్టార్టింగ్ ఆ పెళ్లితోటి మనకు ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ 2,000 ఆమె ముఖాన కొట్టి తలాక్ 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 అంటాడు. తలాక్ అయిపోయింది అంటాడు. ఆమె ఖురాన్ బాగా చదువుతుంది. ఖురాన్లో అలా లేదు, నా పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు నాకు ముందు చెప్పాలి, నువ్వు చెప్పలేదు, ప్లస్ అక్కడ ఒకటి చదవాలి ఒకటి చదవలేదు నువ్వు, అంటే ఇప్పుడు చదవమంటావా అంటాడు. ఇప్పుడు చదవడం కాదు, నువ్వు అప్పుడు చదవలేదు కాబట్టి